వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము జాలపూడి వాస్తవ్యులు కొల్లి సుప్రియ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, సహోదరుడు సుధీర్ కుమార్, కుటుంబ సభ్యురాలు కనకదుర్గ గారు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సుప్రియ గారికి నూతన సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. సహోదరి సుప్రియ గారికి మీరిచ్చిన జన్మదినమును బట్టి వందనాలు. ప్రభువా, ఈ నూతన సంవత్సరం అంతా మీ కుమార్తెకు దీవెనకరంగా ప్రసాదించమని వేడుచున్నాము. మీ యందు ఆనందించినట్లు బిడ్డకు దినదినము నీ వాత్సల్యత కనపరచుము. కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చువానికి సిద్ధముగా ఉన్నవానికి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నియమించి ఉన్నాడు. ఆ తీర్పు ఒక మనుషుని ద్వారా తీర్చబోతున్నాడు. ఆ మనుషుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు అనేది వ్రాయబడింది. తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవాడు యేసుక్రీస్తే. మృతులకు సజీవులకు, మృతులకు సజీవులకు, భౌతికంగా మృతులకు, భౌతికంగా సజీవులకు, ఆధ్యాత్మికంగా మృతులకు, ఆధ్యాత్మికంగా సజీవులకు ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. దేవుని తీర్పు బైబిల్ గ్రంథం ప్రధాన అంశంగా వర్ణించింది. తీర్పు లేకపోతే సిలువ అవసరం లేదు. న్యాయమున్న చోట తీర్పు ఉంటుంది. దేవుడు న్యాయము కలిగినవాడు, న్యాయవంతుడు. కాబట్టి దేవుడే తీర్పరి. దేవుని తీర్పు సాక్ష్యాలపై ఆధారపడి ఉండదు, ఆయన న్యాయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, ఆయన సర్వవ్యాపకత్వము కలిగిన వాడు. కాబట్టి ఆయనకు ఒక మనిషిని గూర్చి మరొక మనుషుడు సాక్ష్యము ఇయ్యనక్కరలేదని యోహాను తెలియచేశాడు. భౌతిక న్యాయవాదులు, న్యాయమూర్తులు సాక్ష్యాలతో తీర్పులు తీరుస్తారు. దేవుడు అలా కాదు. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అది ప్రతి మానవుణ్ణి చూస్తుంది. ప్రతి మానవుడు దేవుని నుండి తప్పించుకోలేడనేది కీర్తనకారుడు చెప్పాడు. ఆకాశమునికి ఎక్కిపోయేదన అక్కడ నీవు ఉన్నావు,
పాతాళానికి దిగిపోతానా? అక్కడనే ఉన్నావు. నేను నిన్ను విడిచి ఎక్కడ దాగుకోగలను అని ప్రశ్నించాడు. ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది తనకు వ్యక్తిగత తీర్పు యేసుక్రీస్తు ఎదుట తప్పదు అని. సజీవులు అని పిలువబడిన రక్షించబడిన వారు ఆధ్యాత్మిక వచనంలో వారికి తీర్పు ముందే తీర్చబడింది. ఆ తీర్పు యేసుక్రీస్తునందు అమలు చేయబడింది. మానవ పాపానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ప్రతిఫలమే యేసుక్రీస్తు శిలువ. మరొక తీర్పు లేదు. మానవ పాపానికి తీర్పు క్రీస్తు శిలువ శరీరం మీద భరించాడు. ఇప్పుడు తీర్పు దేనికంటే విశ్వాసం మీద. పాపాన్ని బట్టి తీర్పు కాదు, విశ్వాసాన్ని బట్టి తీర్పు. దేనిని బట్టి యేసు తీర్పు తీరుస్తాడంటే, దేవుడు మానవ పాపానికి ఇచ్చిన ఉచిత పరిహారం అందుకుంటానికి ఇష్టపడ్డారా లేదా అనే దానిపై తీర్పు. తన కుమారుని అంగీకరించారా లేదా అనే దానిపై తీర్పు. నమ్మినవాడు రక్షించబడును అనగా యేసుక్రీస్తు నా కొరకు తీర్పు తీర్చబడ్డాడు, నా తీర్పు ఆయన వహించాడు, నా శిక్ష ఆయన భరించాడు, నన్ను విముక్తుని చేశాడు. అది నమ్మటం. అలాంటి వారు నిత్య జీవానికి వెళ్తారు. యేసుతో నాకు పని లేదు, నా పాపానికి నేను బాధ్యుణ్ణి, ప్రభువుతో సంబంధం లేదు అనుకున్నవాడు, తన పాపానికి పరిహారమును తిరస్కరించినవాడు, కృప యొక్క ఆధారమైన సువార్తను విస్మరించి విసర్జించి వెలివేసినవాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. 4వ అధ్యాయం ప్రారంభం నుండి విశ్వాసుల యొక్క అవిశ్వాసుల యొక్క డిస్క్రిషన్, ప్రత్యేకమైన విభేదం కనిపిస్తుంది. అవిశ్వాసి తనకు దేవుణ్ణి సృష్టించుకుంటాడు, అదే విగ్రహారాధన. విశ్వాసి నిజ దేవుణ్ణి గ్రహిస్తాడు, అది నిజ ఆరాధన. దేవుని గుర్తించక తనకు దేవుని చేసుకున్నవాడు తీర్పులోనికి వస్తాడు. అటివాడు దేవుడిచ్చిన క్షమాపణను తిరస్కరించిన వాడు అవుతాడు. విగ్రహారాధికులు దేవుని ఎరుగని వారు. విగ్రహారాధన చేసేవాడు నిత్య నరకాగ్నికి పాత్రుడవుతాడు. కనుక విగ్రహారాధనకు కారణం దేవుని ఎరుగకపోవుట, ఆరాధనకు కారణం దేవుని ఎరుగుట. కనుక దేవుని ఎరిగి ఉన్నామా లేదా? దేవుని ఎరుగుట అనగా దేవుని విశ్వసించుట, ఆ దేవుడు యేసుక్రీస్తే అని విశ్వసించుట. ఆ ఒక్కదాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథం మిగిలిన గ్రంథాలన్నింటికీ భిన్నం. క్రైస్తవ్యం మిగతా మతాలన్నింటికీ వ్యతిరేకం. కారణం ఏంటంటే దైవ సంబంధమైన ప్రణాళిక. దానిని నమ్ముతాడు క్రైస్తవుడు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందేట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించేట్లు సువార్త ప్రకటించబడింది. సువార్త అందరికీ ప్రకటించబడాలి, ఇది దేవుని చిత్తం. సువార్తను తృణీకరించిన వారు మృతులు, వారు తీర్పు పొందుతారు. సువార్త నమ్మని వారికి తీర్పు, సువార్త నమ్మిన వారికి ఆత్మరక్షణ, భవిష్యత్తు జీవితం, దేవునితో కలిసి నివాసం. ఇది మనం తెలుసుకోవాలి. 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయింది. విమర్శకులకు చాలా పెద్ద అవకాశం. అంతము సమీపమై ఉన్నది. సమీపమై ఉన్నది
అనేది కాలపరమైన అంశం. ఈ కాలపరమైన ఈ అంశానికి అంతు లేదా? అక్కడే కాలాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఈ విశ్వమే మనకు కాలాన్ని గురించి నేర్పిస్తోంది. సైన్స్ పరిభాషలో భూమి కోట్ల సంవత్సరాల క్రితం, సూర్యుడు కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్నాడని చెప్పుకుంటాం. కానీ కాలమానం మానవుల జీవితాల చరిత్రలో వేల సంవత్సరాల నుంచే లెక్కిస్తాం. భూమి కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే మానవ ఉనికిలో మానవుని యొక్క జీవన ప్రమాణం భూమి యొక్క కోట్ల సంవత్సరాల ఉనికితో పోలిస్తే అంత అల్పం. దేవుని సంవత్సరాలకు మితి లేదు. దేవునికి కాలం అప్లై కాదు. ఆయన యొక్క స్వభావం వేరు. 500 బిలియన్ల నెబ్యూలాలు ఆయన యందు ఉన్నాయి. ఆయన వాటికి బయట ఉన్నవాడు. ఆయన యందు అవి చెల్లిస్తున్నాయి. ఆయన వాటిల్లో చెల్లించడం లేదు. దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు బయలుపరుచుకున్న మేరకే అర్థమయ్యాడు. తానెవరో మనకు తెలియపరచడానికే నరావతారిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప దేవుడిని ఎవడు ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు. కనుక ఆయన మాత్రమే దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. ఆయన యందు బయలుపరచబడినది మాత్రమే దేవునిగా మనకు విషదమవుతోంది. అంతకు మినహా మనకేం తెలియదు. కనుక అన్నిటి అంతం సమీపమై ఉంది అన్నప్పుడు ఏ తరానికి ఆ తరం తమ తాత్కాలిక జీవితాన్ని బట్టి దైవ ప్రణాళికలో సమీపం అని చెప్పబడినటువంటి ఆ అంతాన్ని బట్టి సిద్ధపడుతూ ఉండాలి. ఇవాళ ఉదయాన్నే పేపర్ తీసినప్పుడు గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్ళినటువంటి బోట్ తలకిందులైపోయింది. చాలామంది చనిపోయారు. క్షణంలో అక్కడ ఒక గట్టు మీద ఉన్న నావికుడు చెబుతున్నాడు, నాట్యమాడుతూ కొనసాగుతున్నటువంటి ప్రయాణికులు ఒక్క క్షణంలో నీటి పాలైపోయారు. ఆహ్లాదకరం వాతావరణం ఒక్కసారిగా ఆవేదన భరితంగా మారిపోయింది అన్నాడు. ఒక్క క్షణంలో పరిస్థితి మారిపోయింది. రేపేమి సంభవించునో మీరు ఎరుగురు అన్నాడు ప్రభు. మరుక్షణం ఏమి సంభవించునో కూడా మనకు తెలియదు. నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ కంప్లీట్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. మీరు ఇప్పుడు వింటున్నారు. వింటున్న మీరు పూర్తిగా వింటారో లేదో కూడా తెలియదు. అంత అనిశ్చయం మానవ జీవితం. నీటి బుడగ వంటి మానవ జీవితం. అంతాన్ని గుర్చిన హెచ్చరికను ఎందుకు పెడచెవిని పెడతారు మనుషులు? దేవుడు తన దీర్ఘశాంతం చొప్పున కొనసాగిస్తున్నాడు. అది మన క్షేమం కొరకే. మనకు స్వస్థ బుద్ధి, ప్రార్థన అనుభవం కావాలి. ప్రార్థన ఎంత గొప్పదంటే దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మన మనవి వింటున్నాడని, దేవుడు మన మనవికి జవాబులు ఇస్తూ ఉన్నాడని అనుభవంలో తెలిపేది ప్రార్థన. మానవునికి దేవుడిచ్చిన గొప్ప సంపద ప్రార్థన. ఒక అభయహస్తం, అక్షయ పాత్ర ప్రార్థన. అడగండి, ఇవ్వబడుతుంది. ఒక మహోన్నతమైన వాగ్దానం. దేవుణ్ణి మనం అడగటం ఏమిటి? దేవుడు మనకు తెలిసేటట్లుగా ఇవ్వటం ఏంటి? స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఈ విషయంలో దేవుని విషయంలో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన అనుభవాలు వాక్యంతో పరిశీలించుకున్న మీదటనే వాటిని వివేచన తర్వాతనే వాటిని అంగీకరించుకోవాలి. కనుక ప్రామాణికమైనటువంటి వాక్యంతో
మన అనుభవాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి, లేకపోతే పడిపోతాం. ప్రార్థనలో మెలకువ. The end of all things is at hand, therefore be self-controlled and sober-minded for the sake of your prayers. మెలకువ మన జీవితాలకు అవసరం. మరోసారి నిన్నటి ప్రమాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుటుంబం లైఫ్ జాకెట్స్ తొలగించి భోజనం చేయటానికి కూర్చున్నారట. ఒక ఆయన తొలగిస్తూ ఉండగా ఆ దోణి ఒరిగిపోయింది, రెప్పపాట్లో బయటపడ్డాడు. భోజనం చేయటానికి లైఫ్ జాకెట్ ఎందుకు తీయాలి? తీయకుండా ఉంటే ఆ కుటుంబం అంతా బతికేవారు. ఒక్క క్షణంలో ఒక్క నిర్ణయం మరణానికి చేరుస్తుందని వారు ఊహించారా? మెళకువ లేకపోవడం. 73 మంది ప్రయాణిస్తుంటే లైఫ్ జాకెట్స్ కొద్దిమందే పెట్టుకున్నారు, వారంతా సేవ్ అయ్యారు. మిగిలిన వారు ఎందుకు పెట్టుకోలేదు? మెళకువ లేకపోవటం, దానివల్ల నాకు కలిగేటువంటి నష్టం మనం తెలుసుకోవాలి. భౌతికంగా మెళకువలు నేర్పిస్తారు. వాహన చోదకులు హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, లైఫ్ జాకెట్ వేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. విమాన ప్రయాణంలో ఎన్నో జాగ్రత్తలు టేకాఫ్కు ముందు చెబుతారు. ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ ఉంటుందో దాన్ని ఎలా లాగి యూజ్ చేసుకోవాలో, బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలో, ప్రమాదం వచ్చినప్పుడు ఎగ్జిట్ డోర్స్ ఎట్లా ఆపరేట్ చేసుకోవాలో, దాని గురించినటువంటి ఒక పేపర్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే ఆల్వేస్ ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇవాళ డెంగ్యూ వ్యాధికి గురవుతున్న గిరిజనుల గురించి చూశాము. 8 లక్షల మంది గిరిజనులకు పరీక్షలు చేస్తున్నామన్నారు. అక్కడ భరోసా ఇవ్వడానికి పొలిటికల్ వర్డ్ అది. డెంగ్యూ బారిన పడిన వాళ్ళు పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చి వైద్యం పొందండి అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు. పర్టికులర్ సీజన్లో డెంగ్యూ వస్తుంది, ఈ జ్వరాలు వ్యాపిస్తాయి అని తెలుసు, కానీ ప్రికాషన్స్ లేవు. హైవేస్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రికాషన్స్ లేవు. వెహికల్ ఫిట్నెస్ల మీద ఓనర్సు ఆఫీసర్స్ మెళకువగా లేరు. మెళకువ అనే ఒక్క పదం కింద ఎన్నో విషయాలు వస్తాయి. మెళకువ ప్రాణాన్ని కాపాడుతుంది, కనుక ప్రార్థనలో మెళకువ ఉండాలి అన్నాడు. ప్రార్థనలో మెళకువ ఉండాలన్నాడు. ఎందుకు? ప్రేయర్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. యూ విల్ రిసీవ్ ఏ సిగ్నల్ ఫ్రమ్ అబవ్. ప్రార్థనలో అనేక మంది జవాబులు పొందారు, ప్రార్థిస్తూ ఉండగా జవాబులు పొందారు, ప్రార్థించి కనిపెట్టుకుని ఉండగా జవాబులు పొందారు. మనిషికి అర్థం కాని అనేక విషయాలు దేవుడు మనిషికి బోధపరచుటకు ప్రార్థన వినియోగించుకుంటాడు. యోబు గ్రంథంలో అంటాడు, మనుషులు మార్పు పొందేటట్లు నిద్రా సమయంలో దర్శనంలో నుండి దేవుడు మాట్లాడతాడు, వాడిలో మార్పు రావటానికి మాట్లాడతాడు అన్నాడు. ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ వెపన్. సాధారణంగా క్రైస్తవులు నిర్లక్ష్యం చేసింది ప్రార్థన. ప్రార్థన అంటే దేవాలయంకి వెళ్ళి చేయటం కాదు. అక్కడ ఎంతసేపు ఉంటాం? వాడుకది.
నీ ఇంట నీ ఉన్న చోట దేవునితో సమయాన్ని గడపటం ఎప్పుడు అభ్యాసం చేసుకుంటావో నీ జీవితం మెళకువతో నిండిపోతుంది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకటి మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. విశ్వాసి మరొక వ్యక్తి మీద నింద వేయడు, మరొక వ్యక్తిని తీర్పు కొరకు నుంచోబెట్టడు. ఎందుకంటే అతడు ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ పాపాన్ని కప్పుతుంది అన్నప్పుడు క్షమిస్తుంది. మనకు విరోధంగా చేసినటువంటి ప్రతి పనిని గురించి మనం ప్రేమ వలన మాత్రమే క్షమాపణ ఇవ్వగలిగిన వారంగా ఉంటాము. ప్రేమ లేకపోతే ఆధ్యాత్మిక జీవితం వ్యర్థమే. క్షమించలేనివాడు క్రైస్తవుడు కాదు, సహించలేనివాడు క్రైస్తవుడు కాదు, భరించలేనివాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం విశేషమైనటువంటిది, లోకానికి వింతైనటువంటిది, శత్రువును ప్రేమించగలిగినటువంటిది, హింసించిన వారి కొరకు ప్రార్థించ నేర్పినటువంటిది క్రైస్తవ్యం. ఇవాళ క్రైస్తవులలో ఇలాంటి క్రైస్తవ్యం కనపట్టలేదా? విస్మయం చెందకండి, అందరూ క్రైస్తవులు కాదు. క్రీస్తు పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు కాదు, క్రీస్తు స్వభావాన్ని ధరించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు సారూప్యంలోకి మారుతున్నవాడే క్రైస్తవుడు. భౌతిక రూపం కాదు, అంతరంగ పరివర్తన, అంతరంగ రూపాంతరం. ఆ రెండింటికి కారణం ప్రేమ. మిక్కుటమైన ప్రేమ ముఖ్యంగా ఉండాల్సింది. మిక్కుటమైన ప్రేమ. ప్రేమ ఉంటే యు వోంట్ జడ్జ్ పీపుల్. ప్రజలకు తీర్పు తీర్చు. సణుక్కోకుండా ఆతిథ్యం చేయండి. ఆతిథ్యము ఖర్చుతో కూడింది. ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చారు దేవదూతలకు అన్నాడు అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు. ఆతిథ్యం దైవ లక్షణం. ఆతిథ్యం ఇవ్వటం దేవుడు చేసేటువంటి పని. అతిథిగా ఉన్న వ్యక్తి ఆతిథ్యం పొందుతాడు. ఆతిథ్యం ఇచ్చేవాడు ఆశీర్వాదం పొందుతాడు. ఆతిథ్యం పొందటం ఆశీర్వాదం కాదు, ఆతిథ్యం ఇచ్చుట ఆశీర్వాదం. కనుక ఆతిథ్యం చేయటం సణుగుతో కూడి ఉండరాదు, సంతోషంతో కూడి ఉండాలి. దుఃఖంతో ఉండకూడదు, ఆనందం కూడి ఉండాలి. దేవుని నానావిధ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కరికి ఉపచారం చేయండి. మీకు కృపావరాలు పెరిగే కొలది మీరు పరిచారకులుగా మారాలన్నాడు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. వాటిని పొందుతున్నటువంటి మనుషులు పరిచారకులు అని గుర్తించాలి. కృపావరాల చేత మనకు ఘనత కలుగుతుంది, ప్రాముఖ్యత కలుగుతుంది, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అంతే. దాని మూల సూత్రం పరిచర్య వదిలిపెట్టేస్తాము. మనం పరిచారకులుగా పిలువబడ్డాం, పరిచారం చేయించుకోవడానికి పిలువబడలేదు. మార్కు 10:45. యేసు ఎన్నో కృపావరాలు కలిగినవాడు. ఆయన తనను తాను చెప్పుకుంటూ నేను పరిచారం చేయటానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవటానికి రాలేదన్నాడు. కనుక పరిచర్య ధర్మం. పరిచర్య అంటే మరొకరికి సేవ చేయటం. జాన్ మ్యాక్స్వెల్ అని ఆయన చెప్పారు,
యాడ్ వాల్యూ టు యువర్ పీపుల్ బై సర్వింగ్ సమ్ పీపుల్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రజలకు సేవ చేయటం ద్వారా మీ జీవితానికి విలువను ఆపాదించుకోండి. ప్రతిరోజు ఎవ్రీడే, ప్రతిరోజు ఎవ్రీడే. దినదినము మీ ప్రభావం పెరగాలంటే మీ పరిచర్య విస్తీర్ణత పెరగాలి. వాక్యము ప్రకటన చేయుటయు వాక్య పరిచర్యే, ప్రార్థన చేయుట ప్రార్థనా పరిచర్యయే, భౌతిక పరిచర్య పరిచర్యయే. పరిచారం చేయమన్నాడు. ఒక్కొక్కడు మరొక్కడికి ఎప్పుడు అతని యొక్క వరాలు వృద్ధి అయినప్పుడు, వరములు పెరిగిన కొలది పరిచారకులుగా మారమన్నాడు. ఎక్కువ పొందారు, ఎక్కువ కోరబడతారు. ఎక్కువ ఇచ్చాడు నీకు దేవుడు కృప, నీ నుండి ఎక్కువ తీసుకోవటానికి చూస్తాడు. పరిచర్య ఒక్కటే ధర్మం. క్రైస్తవుడు పరిచారకుడు, పరిచర్య చేయించుకునేవాడు కాదు. కృపావరాలు పొందిన కొలది పరిచర్య చేయాలి, ఉపచర్య చేయాలి, ఉపచారం చేయాలి. క్రైస్తవులమైన మనం మర్చిపోయింది పరిచర్యయే. పరిచారం అంటే అర్థం కాని భాష తెలియని వాళ్ళం కాదు మనం, లోబడిన వాళ్ళమే తప్ప అర్థం ఎరిగిన వారం కాదు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు కొల్లి సుప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సుధీర్ కుమార్ సోదరుడు, కనకదుర్గ కుటుంబ సభ్యురాలు సహకరించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. EEE ఒక్క పర్యాయం జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి బోధనా కార్యక్రమం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము. సుప్రియ గారిని దీవించి ఆశీర్వదించి మీ మహిమ ఆమెకు కనపరచుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.